పల్లీ చట్నీ ఒక్కసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఫస్ట్ కొన్ని పల్లీలు తీసుకొని ఫ్రై చేసి రెడ్గా అయ్యేలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్లాక్ అవ్వద్దు. మళ్ళీ ఒక మిక్సీ జార్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ కొన్ని పచ్చిమిర్చి వేసి రెడ్గా వేయించుకోండి. అవి కూడా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి. అవి కూడా మళ్ళీ దాంట్లోనే కొన్ని టమాటో పీసెస్ వేసుకొని ఒక 2 టమాటోస్ వేసుకోండి. ఈ క్వాంటిటీకి సరిపోతుంది. లోపు మిక్సీ జార్లోకి మనకు కావాల్సిన ఐటమ్స్ తీసుకుందాం. కొంచెం గల్లుప్పు, 2 చింతపండు రెబ్బలు, 4 వెల్లుల్లి, కొంచెం అల్లం, 2 పీసెస్ అల్లం సరిపోతుంది. కొంచెం జీలకర్ర కూడా వేసి ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోండి. వన్స్ గ్రైండ్ అయ్యాక టొమాటో మంచిగా ఉడికిన తర్వాత అందులో వేసి అది కూడా ఒక్కసారిగా మంచిగా గ్రైండ్ చేయండి, మొత్తం కలిసేలాగా. బౌల్లోకి తీసుకొని కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ యాడ్ చేసుకోండి. ఆవాలు, జీలకర్ర, పోపు గింజలు, వెల్లుల్లి వేసి పోపు చేయడమే. ఇడ్లీ బ్యాటర్ అయితే మంచిగా పొంగింది. యాక్చువల్లీ చలికాలం కదా, 24 hours పట్టింది ఇది పొంగడానికి. కొంచెం ఉప్పు, తురిమిన క్యారెట్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. అప్పుడు గిన్నెలోకి వేసుకుంటే ఇడ్లీ చాలా సాఫ్ట్గా వస్తుంది. సాఫ్ట్గా ఉన్న ఇడ్లీస్ రెడీ. ఒకసారి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. దీన్ని మనం ఈ చట్నీతో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే సబ్స్క్రైబ్.